సారి కాల్పుల కలకలం రేగింది. మరో తెలంగాణ విద్యార్థి దుండగుల కాల్పులో మృతి చెందాడు. నెల రోజుల క్రితం తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి దుండగుల కాల్పులో మృతి చెందాడు. ఈ వార్త మరవక ముందే మరో హైదరాబాదీ యువకుడు కాల్పులో మృతి చెందడం అతని కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఇక వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ చైతన్యపురి పరిధిలోని ఆర్కేపురం డివిజన్ గ్రీన్ హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 2లో నివసిస్తున్న కొయ్యాడ చంద్రమౌళి కుమారుడు రవితేజ 2022 మార్చిలో అమెరికా వెళ్లాడు. అక్కడ అతను మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. ఈ క్రమంలో అమెరికా వాషింగ్టన్లో దుండగులు జరిపిన కాల్పులో రవితేజ మృతి చెందాడు. ఈ సమాచారం తెలియటంతో ఆ యువకుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో గ్రీన్ హిల్స్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేపింది. అయితే ఏదైతే దుండగులు జరిపిన కాల్పులో హైదరాబాద్కు చెందిన రవితేజ అనే యువకుడు మరణించినట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఇప్పటికే కన్నీరు మున్నరుతున్నారు. పై చదువుల నిమిత్తం అమెరికాకు వెళ్ళిన వారి యువకుడు ఇప్పుడు లేరు అనే విషయాన్ని తెలుసుకొని వాళ్ళ కుటుంబంలో విషాద ఛాయలను నిలిపిందనేది తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆ ఉదయం ఈ వార్తను తెలిసినప్పటి నుంచి కుటుంబ సభ్యులు వారు కన్నీరు మున్నరుగా వారి వాళ్ళ అబ్బాయి ఇక లేడు అనే విషయాన్ని వాళ్ళు తెలియజేయడంతో వాళ్ళు విషాద చెప్పుకున్నాయి. ఇప్పుడు ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి వారి కుటుంబ సభ్యులు వాళ్ళ నాన్నగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఈ విషయం వారికి ఎలా తెలిసింది అనే విషయాలు తెలుసుకునే పడదాం. సార్ చెప్పండి, అసలు మీ విషాద ఘటన మీకు ఎప్పుడు? నాకు 5:15 మా బామ్మార్ది గారు ఫోన్ చేసి ఇంటికి వస్తున్న బావ ఇంటి దగ్గర ఉందంటే సరే రా అని చెప్పిన. యాక్చువల్గా ఫంక్షన్ ఉందని చెప్తాడని పోయేది ఉండేది, దాని గురించి మాట్లాడతానికి వస్తున్నాను. పైకి ఎక్కగానే తేజకి ఇట్లా కాల్చిరంట, బుల్లెట్ తగిలింది, చెయ్యి దెబ్బ తాకింది బావ అని చెప్పంగానే ఇక నాకు ఏమో ఆలోచన రాలేదు. ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా నా కొడుకు నాకే ఫస్ట్ కాల్ చేసి చెప్తాడు. టైర్ పంచర్ అయినా చెప్తాడు. మొన్న నైట్ టైర్ పంచర్ అయింది ఇట్లా అని చెప్పింది. నాకు చెప్పకుండా వేరే వాళ్ళకి కాల్ పోయిందంటే లేడు అనుకున్నాను నేను అప్పుడే. ఎప్పుడు వెళ్ళాడు మీ కుమారుడు అమెరికాకి? 2022 మార్చ్. ఎంఎస్ అయిపోయింది, జాబ్ సర్చింగ్లో ఉన్నాడు. మార్చి వరకు అలా జాబ్ కొట్టుకుంటాడు డాడీ అని చెప్పి. జాబ్ కొడతా ఒక స్టేజ్ తీసుకొస్తున్నాం ఇప్పుడిప్పుడే. వచ్చే టైంలో నా కొడుకు పాలన తీసాడు. చేతికి వచ్చి ఏంది వాడు జాబ్ కొట్టే ఏం సరే ఇది నా బాధ. పెళ్లి చేయమనుకున్న కొడుకుని పడ మీద వెళ్ళి వస్తుంది. మీతో ఎప్పుడు మాట్లాడారు? మొన్న అంటే మనకు మార్నింగ్ నేను వాకింగ్ పోయి 8 వరకు ఇంట్లోకి వస్తా. 8 o'clock నుంచి వాడు పార్ట్ టైం అయిపోతుంది. అప్పుడు ఇంటికి వెళ్తుంటాడు. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి తినేదాకా మాట్లాడతాడు వాళ్ళ మమ్మీతోటి, నాతోటి డైలీ కంపల్సరీ మాట్లాడతాడు. మొన్న నైట్ ఇట్లా టైర్ పంచర్ అయిందని ఇదన్నీ చెప్పిన. కొత్త టైర్ వేసుకోరా, ఇవన్నీ రిస్క్ ఫేస్ చేద్దానా అని చెప్పిన. నేను ఫంక్షన్ ఉండి నేను నల్గొండ పోయి వచ్చిన. నైట్ అయింది. నాకు ఏం తెలుసు, అందరికీ తెలుసు అంట న్యూస్, కానీ నాకే తెలియదు. మళ్ళీ రెగ్యులర్గా టీవీ చూస్తా. పొద్దున్న కూడా తెలిసినాక 10 నిమిషాలు చూసిన. ఆ ట్రంప్ లాంటి ఎవరికన్నా చూపిస్తుంది కానీ మా బాధ చూపించాడు. ఎవరైనా ఉన్నారా మీకు తెలిసిన వాళ్ళు? వాళ్ళతో ఏమైనా మాట్లాడారు? అసలు ఏం జరిగింది? మా పాప కూడా అక్కడనే ఉంటుంది, కాకపోతే లాంగ్ ఉంటుంది. మా బామ్మారిది కొడుకుంటాడు, మా పాప ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మా ఇంటి పక్కనే ఉండే. వాళ్ళ ఫ్రెండ్ కూడా తేజరెడ్డి, ఆయన పేరు కూడా తేజరెడ్డి. వాడిని అడిగితే అంకుల్ దెబ్బ అన్నీ చెప్పక రా, నువ్వు పో ఫస్ట్ అని చెప్పిన. ఇక మరి వాళ్ళు ఏం పోయిర్రో పూర్తి తెలియదు నాకు. మా పాపనైతే పోయిందంట చేరుకూరు. మా అల్లుడు మా పాప చేరుకూరు అట్టడికి. రేపు అంటే వాళ్ళకు మార్నింగ్ ఇప్పుడు మిడ్ నైట్ కదా అక్కడ, రేపు మార్నింగు 10:30, 11కు అలౌడ్ చేస్తారట. చూస్తాను అక్కడ అది ఎట్లయితుందో. ఇప్పుడు వారం ఆయన ప్రమాణ స్వీకారం అది ఇది వారం రోజులు అయితే, వారం రోజులు ఇట్లా ఈ పొజిషన్లో అయితే నేను ఉండలేను కదా. ఈ పొజిషన్లో అయితే నేను ఉండలేను. మ్యాక్సిమం నేను రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వీలైనా తొందరగా ఏదో ముద్దైనా పంపేది. ఇప్పుడు నాకు లైవ్ పంపిన నాకు ముద్దు వస్తుంది.
వరకు ఏమన్నా అధికారులు ఎవరైనా వచ్చి మిమ్మల్ని సంప్రదించారా? దీనికి సంబంధించిన కార్యక్రమాలన్నీ తొందరగా చేస్తాం. ఫోటో చెప్పలేదు, ఆయన పేరేం పేరు ఒక అతను వచ్చి మాట్లాడిండు, మరి ఎట్లా చేస్తుండో తెలియదు నాకు. ఎందుకంటే బ్లాంక్, అది ఏం ఆలోచించాలో నాకే అది కోల్పోయినా నేను. అది శక్తి ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు సార్ నాకు. 10 రోజులు 5-6 రోజులు అంటే ఎట్లా ఉండగలుగుతుంది ఇప్పుడు నేను? సరే మానసిక ఇట్లున్నా కాబట్టి వాళ్ళ మమ్మీ తట్టుకోకూడదు. ఏదైతే పై చదువుల నిమిత్తం అమెరికాకు వెళ్ళిన యువకుడు ఇంకా చదువు నిమిత్తం, జాబ్ నిమిత్తం మంచి హోదాతోని వస్తాడని ఆశించిన తల్లిదండ్రులు ఆయన లేడనే ఆ నిజాన్ని నమ్మలేకపోతున్నారు. అయితే 2 రోజుల క్రితం కూడా మాట్లాడినప్పుడు కూడా ఏదైతే ప్రతి చిన్న విషయాన్ని కూడా తనకు ఏ బాధ ఉన్నా తనకు ఫోన్ చేసి చెప్పే తన కొడుకు ఇప్పుడు ఇలాంటి ఘటన ఎదుర్కొని లేడు అనే విషయాన్ని మేము నమ్మలేకపోతున్నామని చెప్పి, అయితే ఏదే జరిగిన విషయాన్ని చాలా విషాదం జరిగిపోయింది. అసలు మేము నమ్మలేని విషాదంలో వెళ్ళిపోయాము. అసలు కన్నీరు ముందుగా విలిపించే పరిస్థితి ఉంది. అయితే ఇటు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, దీన్ని తొందరగా స్పందించి వారి కుమారుడిని ఇక్కడికి తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ రజనీకాంత్.